హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ 8వ భాగాన్ని వినేద్దాం. లక్ష్మి గారు పాల గ్లాస్ ఇచ్చి రూమ్లోకి వెళ్ళమన్నారు. అలాగే అని లక్ష్మి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని శరత్ రూమ్లోకి వెళ్ళి రూమ్ అంతా చూసి బాల్కనీలోకి నిల్చుంది. బాల్కనీలో ఎంతసేపు నిల్చునిపోయిందో తెలియదు. కింద బైక్ సౌండ్ వినిపించేసరికి ఈ లోకంలోకి వచ్చింది. రూమ్లోకి రాబోయింది. శరత్ కూడా రూమ్లోకి వస్తున్నాడు. రెండు వైపుల నుండి రూమ్లోకి ఇద్దరు ఒకేసారి వస్తూ ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. తన రూమ్లో ఉన్న మంజుని చూడగానే శరత్కి ఒక్కసారిగా ఎక్కడలేని కోపం వచ్చింది. మంజు చేయి పట్టుకొని చాలా కోపంగా కిందికి తీసుకుని వచ్చి లక్ష్మి గారి రూమ్లోకి విసురుగా తోశాడు. శరత్ తోసిన దానికి మంజు వెళ్ళి కింద పడింది. అసలు ఇలా జరగడానికి ముందు రూమ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దానండి. మంజు దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు వచ్చావు నా రూమ్లోకి అంటాడు. అత్తయ్య నన్ను ఇక్కడే పడుకోమన్నారు, ఇంకా ఈ పాల గ్లాస్ కూడా ఇచ్చి పంపారు. ఎందుకు అంటే నేను ఇప్పుడు మీ భార్యని కదా అని సిగ్గుపడుతుంది. అది చూసిన శరత్కి చిరాగ్గా అనిపించి ఏమిటి నువ్వు నా భార్యవా అని ఎవరు చెప్పారు? నేను చెప్పలేదుగా. నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానేది నీకు బాగా తెలుసు. నువ్వు నాకు ఒక సవాల్ విసిరావు, దానికి నేను నీకు సమాధానం చెప్పాను. నువ్వు ప్రేమించాను అన్నావు, నాకు ఇష్టం లేదు అన్నాను. కానీ నువ్వు నాతో మిస్బిహేవ్ చేసావు. దానికి నేనన్నాను, దానికి నీకు కోపం వచ్చి నువ్వు నా మగతనాన్ని సవాల్ చేసావు. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకున్నానులే, కానీ నేను నా భార్యగా అనుకోవట్లేదు. కాబట్టి నువ్వు నా రూమ్లో నుండి బయటకెళ్ళు. ఏమిటి సార్ ఓ మాట్లాడేస్తున్నారు? ఇక్కడ ఉంది మంజు. ఈ మంజు వెనక చాలామంది పడ్డారు, కానీ నేను మిమ్మల్ని ప్రేమించాను, మీరు ఒప్పుకోలేదు. అందుకే నాకు అనుమానం వచ్చి ఆ గిఫ్ట్ పంపాను. ఇందులో తప్పే ఉంది? ఆపు, ఇంకా ఎక్కువ నీ పొగరు చూపించావంటే చంప పగులుతుంది. ఏంటన్నా, నువ్వు ప్రేమించినంత మాత్రం నేను ప్రేమించాలని రూల్ ఏమన్నా లేదు కదా. నాకు ఇష్టం అవ్వాలి కదా. నీకు మిగతా వాళ్ళు ఎలా నచ్చలేదో నువ్వు నాకు అలా నచ్చలేదు, అందుకే ఇష్టం లేదని చెప్పాను. అయినా ఏ అబ్బాయి ప్రేమిస్తున్నానని అమ్మాయికి చెబితే మీ అమ్మాయిలందరూ అది ఏదో నేరం కింద పరిగణించి అబ్బాయిని అందరి ముందు దోషులుగా చూపిస్తారు. అది వాడికి మండి మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తాడు. అలా కాకుండా నాకు ఇష్టం లేదని వివరంగా చెప్తే అది అక్కడికి అయిపోతుంది. అలాగే నువ్వు నాకు చెప్పినప్పుడు నాకు ఇష్టం లేదని చాలా శాంతంగా చెప్పాను, కానీ నువ్వు నాతో అలా బిహేవ్ చేసావు, అందుకే కొట్టాను. అయినా అమ్మాయిలు ఒక రూలు, అబ్బాయిలకు ఒక రూలా? ఇది ఎక్కడ న్యాయం? ఏమిటి సార్ ఓ లెక్చర్ ఇస్తున్నారు? ఇదేమీ కాలేజ్ కాదు, కానీ ముందు మీరు మీ లెక్చర్ ఆపి పాలు తాగండి, ముహూర్తం టైం అవుతుంది. ఏమిటి ముహూర్తం అంటున్నావు? అదే మన ఫస్ట్ నైట్ కదా ఈరోజు అంటుంది. ఏంటి? ఓయ్ అంత షాక్ అవుతున్నావేంటి? నన్ను ఇక్కడ ఇలా పాల గ్లాస్తో చూసి కూడా నీకు తెలియలేదా? సర్లే, తెలియకపోతే ఏంట్లే, కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇదిగో ఈ పాలు తాగు అని ఇచ్చింది. నాకొద్దని చెప్పాను కదా, ముందు నువ్వు నా రూమ్లో నుండి బయటికెళ్ళు. నేను వెళ్ళను. ఏం చేస్తారు అని గ్లాస్ పట్టుకుని శరత్కి ఇంకా దగ్గరగా వెళ్ళింది. హే దూరంగా ఉండు, ముందు నన్ను విసిగించకుండా బయటికి నడు, నీకెన్నిసార్లు చెప్పాలి? మళ్ళీ మంజు ఈగో హట్ అయింది. ఓయ్ ఏమిటి బెదిరిస్తున్నావు? ఇదేమీ కాలేజీ కాదు నువ్వు చెప్పగానే చేయటానికి. అయినా నువ్వు వెళ్ళమంటే నేను వెళ్ళాలా? నేను వెళ్ళను. ఏం చేసుకుంటావు చేసుకో అని కాలు మీద కాలు వేసుకొని మంచం మీద కూర్చుంది. మళ్ళీ చెప్తున్నాను మంజు, మర్యాదగా బయటకెళ్ళి అనిత రూమ్లో పడుకో. హే నీకు కూడా ఎన్నిసార్లు చెప్పాలి? నీకేమైనా చౌడుందా? చూడు మంజు, నాకు కోపం తెప్పించి మాకు. నేను ఇప్పటి వరకు చాలా శాంతంగా చెప్తున్నాను. నాకు కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. మంజు ఇంకా రెచ్చగొడుతూ, నీకు కోపం వస్తే ఏం చేస్తావేంటండి? నువ్వేమీ చేయలేవు. మంజు నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, అసలే నేను చాలా టైర్డ్గా ఉన్నాను. ఇంకా నన్ను విసిగించమాకు, ప్లీజ్ వెళ్ళు. శరత్ అంత చెప్పినా నేను వెళ్ళనని అలాగే కూర్చుంటుంది. ఇంకా సహనం నశించిన శరత్ మంజు చేయి పట్టుకుని గబగబా కిందికి తీసుకెళ్లి లక్ష్మి గారి డోరు ఓపెన్ చేసి అమ్మా అని గట్టిగా పిలిచి మంజు రూమ్లోకి విసురుగా తోశాడు. శరత్ తోసిన తోపుకి మంజు వెళ్ళి కింద పడింది. అది చూసిన లక్ష్మి గారు షాక్ అయి నించున్నారు. కింద పడిన మంజు రోషంగా శరత్ వంక చూస్తూ పైకి లెగిసి నించుంది. మంజు పైకి లేసేసరికి లక్ష్మి గారు షాక్ నుండి తేరుకొని అమ్మా మంజు ఏమైంది అని శరత్ వైపు చూస్తూ ఏమిటి చంద్ర ఇది? ఎందుకు మంజుని ఇలా తోసావు? అయినా ఈ టైంలో ఏంటి మీరు ఇక్కడ అని అంది. ఏం జరుగుతుందో అర్థం కాక. మంజు నన్ను కాదు అన్నట్టు నాకేమీ సంబంధం లేనట్టు చాలా క్యూట్గా ఫేస్ పెట్టి బాధగా చూస్తుంది. మంజు మొహంలో బాధ చూసి చంద్ర ఏమైందిరా? ఏమీ సమాధానం చెప్పవేంటి? అసలు మంజుని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? అమ్మా మంజు నా గదిలో ఉండడం నాకు ఇష్టం లేదు. ఆ మాటకి నోరు తెరిచి అలాగే చూసింది లక్ష్మి. ఒరేయ్ మంజు నీ భార్య నీ గదిలో కాకుండా ఎక్కడుంటుందిరా? ఏమో అమ్మా,
అదంతా నాకు తెలియదు. తను నా గదిలో ఉండడానికి వీల్లేదు. నీ గదిలో ఉండమను, లేకపోతే అనిత గదిలో ఉంటుంది అంతే. అదేమిట్రా, నువ్వు అసలు ఈ మధ్య ఏం చేస్తున్నావు అసలు అర్థమవుతుందా? అంతా నీకు ఇష్టం లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అది పట్టుబట్టి మరి, ఎవరిని ఆలోచించుకోవడానికి కూడా వీలు లేకుండా. అమ్మా, అదంతా ఇప్పుడు అనవసరం. నేను బాగా టైర్డ్గా ఉన్నాను, నేను వెళ్తున్నాను అని ఇంకో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. శరత్ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయారిద్దరు. లక్ష్మి గారు తేరుకొని, అమ్మా మంజు, నన్ను క్షమించు, వీడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు అని అంది. అయ్యో అత్తయ్య, ఆయన చేసిన దానికి మీరేం చేస్తారు? మీరు నాకు క్షమాపణ చెప్పమాకండి. అలా చేయడానికి ఏదో రీజన్ ఉండే ఉంటుంది కదా ఆయనకి. మీరు బాధపడకండి. నేను అనిత రూమ్లో ఉంటాను. మీకేమన్నా అభ్యంతరం ఉందా? మనసులో సార్ ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు తెలుసు. నా మీద రివెంజ్ అనమాట. నేను చూపిస్తాను రా నీకు రివెంజ్. ఇంకా డ్రామా కూడా. నా గురించి రోజు తిట్లు తినడానికి రెడీగా ఉండు మై డియర్ హబ్బీ. ఈ మంజు అంటే ఏంటో చూపిస్తాను. హహహ. అయ్యో తల్లి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? వెళ్ళి ఉండమ్మా. సరే అత్తయ్య, మీరేమీ ఆలోచించకుండా పడుకోండి. ఆలోచించకుండా ఎలా ఉంటాను? ఇప్పుడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా చేశాడు. రేపు పొద్దున చెప్తాను వాడి పని. సరే నువ్వు వెళ్ళమ్మా. సరే అత్తయ్య అని రూమ్లోకి వెళ్తూ, ఒరే మాస్టారు, అత్తయ్యకి ఒక బిస్కెట్ వేశాను. రేపు నీకు క్లాస్ తప్పనిసరి. నన్ను ఇలా కూడా అవమానించావు కదా, రూమ్లో నుండి బయటికి పంపి ఇప్పటికీ పడుకో, రేపు ఉంటుంది నీకు అని నవ్వుకుంటూ అనిత రూమ్లోకి వెళ్ళి అనిత పక్కన పడుకుంది. విసిరిగా రూమ్లోకి వచ్చిన శరత్ డోర్ క్లోజ్ చేసి ఏదో ఆలోచిస్తూ ఎవరికో సారీ చెప్పుకుని పడుకున్నాడు. ఎవరికోసమో నేను ఆగను అన్నట్టు సూర్యుడు వచ్చేశాడు చంద్రుడిని పంపించేసి. శరత్, సూర్య రోజులాగానే లెగిసి జాగింగ్కి వెళ్ళిపోయారు. అనితతో పాటు నేను కూడా ఉన్నాను నీ జతగా అన్నట్టు మంజు ఇద్దరూ చెరో దుప్పటి ముసుగు తన్ని మరీ నిద్రపోతున్నారు. లక్ష్మి గారు కూడా లెగిసి తన పని తను చేసుకుంటున్నారు. శరత్, సూర్య ఇద్దరు జాగింగ్ నుండి వచ్చి ఎప్పటిలానే ఇద్దరు గార్డెన్లోకి వెళ్ళారు. వీళ్ళిద్దరూ రావడం చూసిన లక్ష్మి గారు కాఫీ తీసుకుని గార్డెన్లోకి వెళ్ళి వాళ్ళిద్దరికిచ్చి తను కూడా తీసుకుని అక్కడ సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. ఏంటమ్మా ఇంకా ఈ రాక్షసులు ఎగలేదా? లేదరా, ఆదివారం కదా అని నేను కూడా లేవలేదు. వదిన కూడా కనపడడం లేదు. నీ రాజ్యం వదినికి అప్పచెప్పలేదు కదా? సూర్య అన్నది అర్థం అవ్వక, రాజ్యం ఏమిట్రా? అదే అన్నయ్య, కిచెన్ అన్నాడు. ఓహో, నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నావు. నాకు తెలిసి మీ వదిన కూడా మన చెల్లి టైప్ అని నా నమ్మకం. అదేం కాదు, వదినేమి అనిత టైప్ కాదు. అవునో కాదో ఇప్పుడే చూపిస్తాను పద అన్నాడు. సరే నడువు. ఇద్దరు కలిసి వెళుతూ శరత్ వెనక్కి తిరిగి, అమ్మా మంజు అన్నాడు. అనిత రూమ్లో అని మొహం పక్కకు తిప్పుకొని లోపలికి వెళ్ళింది. అది చూసి అమ్మకి కోపం వచ్చినట్టుంది, సర్లే తర్వాత మాట్లాడతాను అమ్మతో అని అనుకుని సూర్యతో కలిసి అనిత రూమ్లోకి వెళ్ళాడు. అనిత రూమ్కి వెళ్ళి డోర్ తీసేసరికి అక్కడ దృశ్యం చూసి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. లోపల ఇద్దరు ఫుల్గా దుప్పటి కప్పుకొని పడుకుని ఉన్నారు. శరత్ కళ్ళు ఎగరేస్తూ ఇప్పుడు ఏమంటావు అన్నట్టు చూశాడు. సూర్య నవ్వుతూ లోపలికి వెళ్ళి అనితను లేపాడు. చిన్నన్న కొంచెంసేపు పడుకుంటానురా, అన్నయ్యని ఎలాగో అలాగా మేనేజ్ చేయరా అన్నది. అమ్మ చిట్టి తల్లి, ఒకసారి కళ్ళు తెరిచి చూడు, ఎదురుగా ఎవరున్నారో. ఎవరన్నా ఉండేది? ఉంటే వదినై ఉంటుందిలే, కానీ నువ్వు పక్కకు పో, నేను కొంచెంసేపు పడుకుంటాను. సరే అలాగే పడుకోలే, కానీ ఒకసారి దుప్పటి తీసి ఎవరు వచ్చారో చూసి పడుకో. సూర్య అలా అనగానే దుప్పటి తీసి ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి చూసి అక్కడ చేతులు కట్టుకున్న శరత్ని చూసి ఒక్కసారిగా లెగిసి కూర్చుంది. ఇప్పుడు పడుకుంటావా అన్నాడు సూర్య. లేదు అని తలూపి పక్కకు చూసి, వదిన ఏంటి ఇక్కడ పడుకుంది? దాని గురించి తర్వాత చించుదాంలే కానీ ఇంకా వదిన కూడా పడుకునింది. ఇప్పుడు వదిన పని ఏంటో ఈ హిట్లర్ చేతిలో అని అనుకుని భయంగా చూస్తుంది. శరత్ మంజు వైపు వెళ్ళి, మంజు లేగు అన్నాడు. మంజు వాళ్ళ ఇంట్లో ఉన్నాననుకుని, అబ్బా నాన్న, ఈరోజు ఆదివారం కదా, ఎందుకు నన్ను పొద్దున్నే లేపుతున్నావు? నేను కొంచెంసేపు పడుకుంటాను, నీకు కాఫీ కావాలంటే వెళ్ళి మీ ఆవిడ్ని అడుగు అని ఒకవైపుకి తిరిగి పడుకుంటుంది. మళ్ళీ పిలిచాడు, అయినా లేవకుండా అలానే పడుకుంది. అనిత, సూర్య ఇద్దరు నవ్వుతూ చూస్తున్నారు. మళ్ళీ గట్టిగా మంజు అన్నాడు. అబ్బా ఏమిటి నాన్న, మీరు ఈరోజు కూడా నన్ను పడుకోనివ్వరా? అమ్మా ఎక్కడున్నావు? ఇక్కడ నాన్న చూడు, నన్ను పడుకోనివ్వడం లేదు అని అంటూ లెగిసి కళ్ళు తెరిచి అలా చూస్తూ ఉండిపోయింది. ఎదురుగున్న చేతులు కట్టుకుని శరత్ కోపంగా మంజు వైపే చూస్తూ కనపడ్డాడు. నెమ్మదిగా నిద్రాలోకం నుండి మెలకువలోకి వచ్చి ఒక వెర్రి నవ్వి నవ్వి మంచం కిందికి దిగి నించుని పక్కకు చూస్తుంది. పక్కన అనిత కూడా అదే పొజిషన్లో ఉంది.
హిహిహిహి అంటే నేను మా ఇంట్లో ఉన్నాను అనుకున్నాను, అందుకే. ఎరా ఇప్పుడు ఏమంటావు? ఇందాక మీ వదిన్ని వెనకేసుకొచ్చావు. ఏంటన్నయ్యా నువ్వు మరీను? వదిన వచ్చి ఇంకా ఒక్కరోజు కూడా అవ్వలేదు, అప్పుడే నీ ప్రతాపం చూపిస్తున్నావు. అయ్యో తమ్ముడు, ఇంకా మీ వదిన్ని ఏమీ అనలేదులే, కానీ లేటుగా లెగిసినందుకు ఈరోజు మీ వదిన ఇంకో గంటలో అంటే 9 కల్లా టిఫిన్ రెడీ చేయాలి. నాకు మసాలా దోశ విత్ అల్లం చట్నీతో కావాలి. ముందు ఫ్రెష్ అయ్యి. అవును, ఇంతకీ నీకు వంటొచ్చా? ఎక్కడొస్తుందిలే, ఇంటి నిండా పని వాళ్ళు ఉన్నారు, తమరు ఎక్కడ చేసుంటారు. ఇంకా అనిత, నువ్వు ఫ్రెష్ అయ్యి అమ్మకి హెల్ప్ చేయి. రేపటి నుండి ఇద్దరు కాలేజీకి వెళ్ళాలి కదా, కొంచెం పొద్దున్నే లెగిసి ఇంట్లో హెల్ప్ చేయండి, అంతేకాని 8 గంటల వరకు పడుకోవద్దు అని రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయాడు. అబ్బా, తుఫాను వెలిసినట్టుంది అని మంచం మీద కూర్చుంది మంజు. మరిది గారు, ఎప్పుడు మీ అన్నయ్య ఇంతేనా? అయ్యో వదిన, అన్నయ్యని అలా అనమాకు. అన్నయ్య ఏది చెప్పినా ఏం చేసినా మా గురించే కదా అంది అనిత. ఇద్దరూ మీ అన్న మీద ఈగను కూడా వాళ్ళని చెట్టుకలేరే అంది నవ్వుతూ. మీరు ఫ్రెష్ అవ్వండి అని సూర్య కూడా ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్ళిపోయాడు. మంజు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే అనిత చేయి పట్టుకుని ఆపి, అదేమిటి వదిన నువ్వు ఇక్కడ పడుకున్నావు, అన్నయ్య రూమ్లో కాకుండా? నిన్న మీకు ఫస్ట్ నైట్ కదా అంది. అనిత అలా అడుగుతుందని తెలియని మంజు ఊహించని ప్రశ్నకి షాక్ అయి మనసులో, ఏం చెప్పాలి? మీ అన్నయ్య బయటికి తోసేశాడని చెప్పాలా? అసలే మీ అన్నయ్య అంటే మీకు చాలా ప్రేమ ఉంది, నేను అలా చెప్తే ఎందుకు ఏమిటి అంటారు, మరీ ఏం చెప్పను అని ఆలోచిస్తూ ఉంది. అనిత మళ్ళీ కదిపి, వదిన ఏం ఆలోచిస్తున్నావు? అది ఏం లేదనిత, ఇంకా నా చదువు 6 నెలలు ఉంది కదా, ఎందుకని నేనే ఇక్కడ నీతో నీ రూమ్లో ఉంటానన్నాను. మీ అన్నయ్య కూడా అది నిజమే కదా, నీ ఇష్టం అన్నాడు. ఓ అలాగా. ఇంకా అక్కడే ఉంటే ఇంకా ఏం అడుగుతుందో అని మంజు బాత్రూంలోకి దూరింది. టిఫిన్ కాఫీ కావాలా నీకు ఈరోజు? నీకు టిఫిన్ ఎలా తింటావో నేను చూస్తాను. నా వంట అందరికీ తెలుసు, నీకే తెలియదు కదా, కాసుకో. ఈ మంజు నీ ఆకలి మీద కొట్టే దెబ్బ కోసం హహహహ అని నవ్వుతుంది. మంజు ఫ్రెష్ అయి కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ లక్ష్మి గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అత్తయ్య, సారీ లేట్ అయింది, మెలకు రాలేదు, మా ఇంట్లో ఉన్నాను అనుకున్నాను. అయ్యో దానికి ఏముందమ్మా, అనిత ఎంతో, నువ్వు కూడా అంతే మాకు, పైగా నేనే నీకు సారీ చెప్పాలి. అత్తయ్య ఆ విషయం వదిలేయమని చెప్పాను కదా, అయినా నాకు ఇది ఇంకా కాలేజీ ఉంది, ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా. నేను అనితకి అలాగే చెప్పాను, మీరు అలాగే చెప్పండి. ఒకవేళ అడిగితే నా వల్ల అన్నా చెల్లెల విషయంలో మనస్పర్ధలు రావడం నాకు ఇష్టం లేదు అంది. అత్తయ్య ఈరోజు టిఫిన్ నేనే చేస్తాను. వద్దమ్మా నేనే చేస్తాను, అందరూ అలా గార్డెన్లోకి వెళ్ళి కొంచెంసేపు కబుర్లు చెప్పుకుంటూనండి. ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వస్తూ లక్ష్మి గారు మాటలు విన్న అనిత, అమ్మా అంత లేదు మాకు, లేటుగా లెగిసామని నీ ముద్దుల కొడుకు మా ఇద్దరికి పనిష్మెంట్ ఇచ్చాడు. వదిన బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, నేను ఇంటి పని చేయాలి. ఏంటి? అవునమ్మా. అబ్బా వీడు రోజు రోజుకి ఇలా తయారవుతున్నాడు, నిన్నే వచ్చిన పిల్ల మీద కూడా అథారిటీ చూపిస్తున్నాడు. మంజు మనసులో, అథారిటీ కాదత్తయ్య, నా మీద రివెంజ్ అనుకుంటుంది. అయ్యో అమ్మా నువ్వు అలా అనుకో మాకు, వదినికి వంట రాదని అన్నయ్య స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు, అందుకే మసాలా దోశ విత్ అల్లం చట్నీ అడిగాడు. నిన్న వదిన వంట తినలేదు కదా, అందుకే అలా అనుకున్నాడు. ఈరోజు వదిన చేత వంట తిని మాట్లాడలేని అన్నయ్య ఫేస్ చూడాలి కాబట్టి నువ్వు తప్పుకో వదిన, నువ్వు కానీ అంది. అనిత చెప్పిన వేకి ఇద్దరు ఒక్కసారే నవ్వారు. సరే మీ ఇష్టం అని బయటికి నడిచారు లక్ష్మి గారు. మనసులో, శరత్ సారు మీరు ఈరోజు భలే చిక్కారు నా చేతిలో, మీకు ఈరోజు మంజు అంటే ఏంటో చూపిస్తాను. మీరు నేను చేసిన టిఫిన్ కక్కలేక మింగలేక తినాలి, ఇది మీకు మట్టుకే నా బంపర్ ఆఫర్ అని అనుకుంది. ఇంతలో వదిన అని పిలిచేసరికి ఊహలో నుండి బయటకు వచ్చింది. వదిన టైం అవుతుంది, తొందరగా చేయండి. అలాగే అనిత, ఇంతకీ దోశపిండి కావాలి, ఫ్రిడ్జ్లోనే ఉంది వదిన. ఎవ్రీ సండే దోశనే టిఫిన్. అవునా, సరే అయితే నేను ప్రిపేర్ చేస్తాను, నువ్వు వెళ్ళి మీ అన్న నీకు చెప్పిన పని చూడు. అలాగే. మంజు టిఫిన్ ప్రిపేర్ చేసి టేబుల్ మీద అన్నీ సర్ది అందరినీ పిలిచింది. అందరూ వచ్చి టిఫిన్ చేయడానికి కూర్చున్నారు. అందరికీ వడ్డించి తను కూడా కూర్చుంది. అందరూ తినడం స్టార్ట్ చేశారు. శరత్ ఒక్క ముక్క తిని అలాగే ఉండిపోయాడు. ఏంటన్నా ఎలా ఉన్నావు, టిఫిన్ నచ్చలేదా అంది అనిత. మంజు నేను నిన్ను టిఫిన్ ప్రిపేర్ చేయమంటే నువ్వు కూర్చొని అమ్మతో చేపిస్తున్నావా అన్నాడు కోపంగా. నేనేమీ అత్తయ్యతో చేపించలేదు. ఒరే చంద్ర ఏమిట్రా నీ గోలా? ఏం లేదమ్మా, టిఫిన్ మంజుని చేయమంటే నువ్వెందుకు చేశావు? నేనెక్కడ చేశానురా, అనిత మంజు ఇద్దరు కలిసి నా రాజ్యంలో నుండి నన్ను బయటికి గెంటేశారు. ఇప్పటి వరకు నేను టీవీ చూస్తూనే కూర్చున్నాను.
అంటే ఈ టిఫిన్ నువ్వు చేయలేదా? నేను చేయలేదురా. అన్నయ్య టిఫిన్ ఇంతకీ ఎలా ఉంది? బాగానే ఉంది అనిత. ఏంటన్నయ్య బాగుందని అంత మెల్లగా చెప్తున్నావు? చాలా బాగుంటే. అయ్యో మరిది గారు, ఏంటి అలా అంటావు? అసలే మీ అన్నయ్య ఎక్స్పెక్ట్ చేసిన దానికి నేను అందలేదు కదా, అందుకే పాపం ఫీల్ అవుతున్నట్టున్నారు, అంతే కదా సార్? వదిన వంట మేము ఆల్రెడీ తిన్నాం నిన్న, చాలా బాగా చేసింది. నువ్వే నిన్న మిస్ అయ్యావు అంటుంది అనిత. చూడండి సార్, మా ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉన్నా ఎవరి పని వాళ్ళే చేసుకుంటాం. ఇంకా వంట వంట అంటారా, రోజు మా అమ్మే చేస్తుంది. ఆడపిల్లకి అన్ని పనులు వచ్చి ఉండాలని నాకు అన్ని పనులు నేర్పించింది. హాలిడేస్లో వంట నేనే చేస్తాను. మీ అంచనా తప్పినందుకు సారీ సార్ అని కుర్చీలో నుండి లెగిసింది. శరత్కి ఏం మాట్లాడాలో తెలియక ఆహా అలా ఏం కాదు అని మాటలు తడబడుతున్నాయి. అత్తయ్య నేను కాఫీ తీసుకుని వస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది. ఏమన్నావురా మంజుని? నిన్న వంట అంతా తానే చేసిందిరా. నేనే ఆశ్చర్యపోయాను తన పనితనానికి. అంత డబ్బున్న ఇంట్లో పెరిగిన కొంచెం కూడా అహంకారం ఉండదు. అసలు ఏం జరిగిందిరా మంజు అలా మాట్లాడింది అని ముగ్గురు వైపు చూస్తుంది. అనిత పొద్దున్న రూమ్లో జరిగింది చెప్పింది. చాలా తప్పుగా అన్నావురా. ఒక మనిషి గురించి ఏమీ తెలియకుండా పై పైన చూసి మాట్లాడకూడదు. అయినా నీ చెల్లికి వంట రాదని అందరికీ రాకుండా ఉంటుందా అని నవ్వింది. ఇది మరీ బాగుంది. నీ కొడుకు నీ కోడల్ని అంటే నువ్వు నన్ను అంటున్నావు? కాఫీ రెడీ చేస్తానికి కిచెన్లోకి వెళ్ళిన మంజు తన కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక చేతులు నలిపేసుకుంటోంది. నువ్వు టిఫిన్ తినలేకుండా నీకు మట్టుకు చెత్తగా చేద్దాం అనుకున్నాను, కానీ రివెంజ్ ఎలా అయినా తీర్చుకో, కానీ ఫుడ్ మీద వద్దు అన్నది అని నీకు కూడా నా రివెంజ్ పక్కన పెట్టి అందరితో పాటు మంచి ఫుడ్ పెడితే నేను కూర్చుని మీ అమ్మతో చేయించానంటావు కదా. ఇప్పుడు చూడు, నువ్వు అందరి ముందు కక్కలేక మింగలేక కాఫీ ఎలా తాగుతావు అని అనుకుని అందరికీ ఇచ్చే కాఫీలో పంచదార వేసి శరత్కి ఇచ్చే కాఫీలో పంచదారతో పాటు కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం కూడా కలిపింది. కాఫీ తీసుకొని హాల్లోకి వచ్చింది. అందరూ టిఫిన్ చేసి హాల్లోకి వచ్చినారు. మంజు అందరికీ కాఫీ ఇచ్చి శరత్కి ఇవ్వడానికి శరత్ దగ్గరికి వెళ్ళి కాఫీ ఇచ్చింది. కాఫీ తీసుకుంటూ సారీ చెప్పాడు. అయ్యో పర్వాలేదు సార్, కానీ మనిషిని చూసి కాకుండా మనిషి గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది సార్, ఎవరినైనా అని తను కూడా కాఫీ కప్ తెచ్చుకొని అనిత పక్కన కూర్చొని శరత్ని గమనిస్తోంది. వదిన, ఈరోజు టిఫిన్తో పాటు కాఫీ కూడా చాలా బాగుంది అన్నాడు సూర్య. అందరూ అదే మాట చెప్పారు. శరత్ రియాక్షన్ గురించి చూస్తుంది. ఒకసారి కాఫీ సిప్ చేసి అలాగే ఉండిపోయాడు. అటు మింగలేక ఇటు కక్కలేక మంజు వంక చూశాడు. మంజు ఎలా ఉంది అని కళ్ళెగరేసింది. మళ్ళీ మంజుని ఎలా ఉంది సార్ కాఫీ అని అంది. అన్నయ్య చెప్పు, ఎలా ఉంది? వదిన అడుగుతుంది కదా. ఏం చెప్పాలి, ఇది నన్ను బాగా ఇరికించేసింది. ఇప్పుడు ఈ కాఫీ తాగలేను, అలానే వీళ్ళకి ఇది చేసిన పని చెప్పలేను. ఇప్పుడు ఎలాగో అయ్యా దేవుడా అని అనుకుంటున్నాడు. అన్నయ్య నిన్నే అడిగేది, మాట్లాడేవేమిటి? బాగుంది అన్నాడు. కాఫీ తాగలేక కప్పు అక్కడ పెట్టి ఇప్పుడే వస్తానని లెగిసి వెళ్తుంటే, అయ్యో అదేంటి సార్ కాఫీ తాగకుండా వెళ్తున్నారు? మీరు వచ్చేసరికి అది ఆరిపోతుంది, మళ్ళీ వేడి చేస్తే బాగోదు, తాగేసి వెళ్ళండి అని అన్నది వచ్చే నవ్వుని ఆపుకుంటూ మంజు. నిజమేరా, ముందు తాగేసి వెళ్ళు అన్నారు లక్ష్మి గారు. ఇంకా ఏమీ చేయలేక గబగబా తాగేసి రూమ్కి వెళ్ళి వాష్ బేసిన్లో మొత్తం కక్కేశాడు. అమ్మో, ఇది మామూలుది కాదు. అందరి ముందు చాలా చక్కగా మాట్లాడి నన్ను బుక్ చేసింది, పైగా అక్కడ కాఫీ ఇలా ఇచ్చింది అని చెప్పొద్దు. చెప్దామన్నా ఎవరు నమ్మరే, అలా ఇరికించి మొత్తం కాఫీ తాగేటట్టు చేసింది. ఎందుకైనా మంచిది, దీనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ తను బయటికి వెళ్ళడానికి కావాల్సిన వాటిని తీసుకుంటున్నాడు. ఇంతలో గుమ్మంలో నుండి చంద్ర, నేను నీతో మాట్లాడాలి అని వినిపించింది. గుమ్మంలోకి చూసి, అమ్మా నేను బయటికి వెళ్ళాలి, తర్వాత మాట్లాడతాను అన్నాడు. అదంతా నాకు తెలియదు, ఇప్పుడే నేను మాట్లాడాలి. సరే చెప్పమ్మా, అసలు ఏమిటిరా నీ ఉద్దేశం? దేని గురించి అమ్మా? నీకు తెలుసు నేను దేని గురించి మాట్లాడుతున్నాను. అది అమ్మా. ఏమిట్రా? ఏం లేదమ్మా. ఏమీ లేకుండా నువ్వు రాత్రి మంజుతో అలా ప్రవర్తించావా? శరత్ ఏం మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది అనుకుంటున్నావా? ఆ అమ్మాయికి నా మొహం చూపించాలంటేనే సిగ్గుగా ఉందిరా. ఇలా ఎవరైనా శోభనపు గదిలో నుండి బయటికి గెంటుతారా? మంజు కాబట్టి సరిపోయింది. ఇంకా ఎవరైనా అయి ఉంటే తలుచుకుంటేనే భయం వేస్తుందిరా. ఎంత గొడవ చేసేవాళ్ళైనా కానీ. ఇంకా పైగా నాకే సర్ది చెప్పింది నేను బాధపడుతుంటే. అమ్మా అది ఏమిటి? అది ఎందుకు నాచుతున్నావు? అసలు నీ మనసులో ఏముంది? ఆ అమ్మాయిని అలా దూరంగానే ఉంచేవాడివైతే పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? నాకు సమాధానం కావాలి చంద్ర. సరే అమ్మా చెప్తాను అంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.